సమాజంలో చాలా అనర్థాలకు కారణం మద్యమే. సో, ఆ మద్యం రకరకాల నేరాలు, రకరకాల క్రైమ్‌లు, రకరకాల ప్రమాదాలు జరగడానికి కారణమవుతూ ఉంది. అటువంటి మద్యాన్ని కంట్రోల్ చేయాల్సిన చోట ప్రభుత్వ పెద్దలే ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడామనుకోండి, అదేదో ప్రభుత్వం బరువు పోతుంది, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ప్రభుత్వ అప్రతిష్ట పాలు చేస్తున్నారు అని కేసులు పెడతారు, విచారణలు అంటారు, నానా హంగామా చేస్తారు. కానీ మద్యము చుట్టూ జరుగుతున్న దారుణాలను మాత్రం మరి బహుశా ఈ సిస్టమ్ కూడా పట్టించుకోదేమో. తాజాగా పత్రికల్లో వార్త చూసి తాజాగా లేటెస్ట్ బ్రేకింగ్ అట. ఏంటి, విజయవాడలో మద్యం తాగేందుకు 10 రూపాయలు తక్కువ అయిందని ఓ బాలుడు వాళ్ళ తాతను చంపేసిండట. చంపేసి నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి లొంగిపోయాడు, నేను మా తాతను చంపేసినానని. ఏం మాట్లాడుకోవాలి? విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు 10 రూపాయలు ఇవ్వలేదని, మద్యం తాగే 10 రూపాయలు తక్కువైతే ఇవ్వలేదని తాతని మనవడు హత్య చేశాడట. హత్య చేసిన బాలుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడట. విజయవాడ కొత్తపేట పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందట. రక్తపు మడుగులో ఉన్న వృద్ధుణ్ణి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందాడట. నగరంలో ఈ ఘటన కలకలం రేపిందట. మృతుడు తాపీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడట. ఆయన స్వస్థలం మంగళగిరి నుకలపేట, నుకలపేట కాగా ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నారట. మద్యం దానికి 10 రూపాయలు తక్కువైందని ఇవ్వలేదని తాతను చంపేసి ఓ బాలుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి పోయి నేను మా తాతను చంపేసినానట. పోలీసులు పోతే రక్తం పడుగులో ఉన్నాడట. ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉంటే చనిపోయాడట. ఏం మాట్లాడతాం?